హాయ్ వివోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. ఇది బిగ్ కచ్ వర్క్ పార్ట్ 2 అనమాట. ఫస్ట్ పార్ట్ 1 లాస్ట్ ఎపిసోడ్లో చేశాను. అది కనుక వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. యాంకర్ థ్రెడ్, గ్రీన్ కలర్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. ఇది 5 బాక్సెస్ డ్రా చేశాను. లాస్ట్ ఎపిసోడ్లో సింగిల్ బిట్ కొత్తగా నేర్చుకునేవాళ్ళు, ఫస్ట్ టైం కచ్ వర్క్ నేర్చుకునేవాళ్ళు ఆ వీడియో అస్సలు మిస్ కామాకండి. నెక్స్ట్ అది కనుక వస్తే మీరు ఈ బిగ్ బార్డర్ అనేది కచ్ వర్క్ కుట్టుకోవచ్చు ఈజీగా. శారీస్కి, డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి ఈజీగా కుట్టుకోవచ్చు. థంబ్నెయిల్లో నేను పెట్టాను కదా, సేమ్ అదే విధంగా బ్లౌజ్ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఇలా కుట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ వీ షేప్లో లాగా కుట్టుకోవాలి. ఇలా కిందకు వచ్చినప్పుడు మాత్రం సూదిని కింద నుంచి తీయాలి. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మాత్రం మామూలుగానే కుట్టుకోవాలి. చూసారా, మళ్ళీ కిందకు వచ్చింది కదా. ఇప్పుడు మాత్రం సూదిని కింద నుంచి తీయాలి. పైకి వెళ్ళినప్పుడు మామూలుగానే మనం కుట్టుకోవచ్చు. ఈ కచ్ వర్క్ వీడియోస్ అన్నీ నేను ఈ ఛానల్ ప్లేలిస్ట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి, సూదిని కింద నుంచి తీస్తున్నాను. మీరు వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది, వీడియో చూసి కుట్టుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ కనుక మీకు కుడతం వస్తే చాలా ఈజీ. సెకండ్ పార్ట్కి చూడండి, ఇలా వచ్చినప్పుడు జస్ట్ అలా కార్నర్లో నుంచి తీయండి. కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టార్టింగ్ దగ్గర ఒక కార్నర్ దగ్గర మనం సూదిని తీసాము. సూదిని తీసి ఈ కార్నర్స్లో మనం సూదిని తీయాలి. నెక్స్ట్ సెంటర్లో లైన్ ఉంది కదా, ఆ సెంటర్లో లైన్ వదిలేసేయండి. నెక్స్ట్ కార్నర్కి వెళ్ళిపోవాలి. ఈ కచ్ వర్క్ బార్డర్ అనేది ఫస్ట్ హాఫ్ పార్ట్ ఫిల్ అవుతుంది, పైన పార్ట్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ పైన కార్నర్స్ ఉన్నాయి కదా, సేమ్ ఆ కార్నర్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద పార్ట్ ఫిల్ అవుతుంది. చూడండి, చాలా ఈజీ. ఒకవైపు కుట్టేసుకోవటం ఈ కచ్ వర్క్ని. ఇలా కార్నర్స్లోకి కుట్టుకోవాలి. సెంటర్లో సింగిల్ లైన్ ఉంటుంది కదా, ఆ సింగిల్ లైన్ వదిలేసేయండి. చూసారా ఎంత ఈజీనో. నేను కచ్ వర్క్ డిజైన్స్ చాలా వీడియోస్ చూసాను, ఒకసారి చూడండి. ఇలా మొత్తం హాఫ్ పార్ట్ ఫిల్ చేసుకోవాలి. ఇది సెకండ్ పార్ట్ కింద ఫిల్ చేస్తున్నాం. చూడండి, సేమ్ పైన ఎలా ఫిల్ చేసామో కింద కూడా అంతే. పైన సింగిల్ పార్ట్ వచ్చింది కదా సెంటర్లో, ఇప్పుడు మీకు 4 వస్తాయి లైన్స్. పైన ఫిల్ చేసుకునేటప్పుడు సింగిల్ లైన్ ఉంటుంది, కింద ఫిల్ చేసుకునేటప్పుడు 4 ఉంటుంది. చూడండి, ఇలా 4 వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీయాలి. నవారు కుట్టుకు ఎలా కుట్టుకుంటామో అంటే ఒక లైన్ వదిలేసి ఒక లైన్ అలా కుడతాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇలా 4 లైన్స్ వచ్చినప్పుడు ఇలా కుట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. కచ్ వర్క్ అంటే భయపడుతుంటారు, కానీ మీరు 2-3 టైమ్స్ కనుక కుడతం వస్తే చాలా ఈజీ. ఫస్ట్లో నేను కూడా కచ్ వర్క్ అంటే చాలా భయపడ్డాను. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీ. అదే మీకు ఈజీ వర్క్ అని మీరే అంటారు.
మన ఛానల్లో హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్, బ్రైడల్ వేణీస్, జడబెళ్ళలు, హోమ్ డెకరేషన్ ఐడియాస్, క్రాఫ్ట్ ఐడియాస్, వేస్టేజ్ రీయూజ్ ఐడియాస్, అంతేకాకుండా రేర్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు పక్కనే బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీ దాకా వస్తాయి. చూసారా, ఇలా 4 లైన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీయండి. చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఈ బార్డర్ డిజైన్ని. మీరు బ్లౌజ్కి ఎంతో అందంగా డిజైన్ చేసుకోవచ్చు ఈ వర్క్. చూసారు కదా, ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.